ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పన చేసి రూపొందించి హైదరాబాద్లో అలయబలే అంటేనే దత్తాత్రేయ గారితో ఐడెంటిఫైడ్. దసరా అంటేనే దత్తాత్రేయ గారు తప్పకుండా అలయబలే ఉంటుందని చెప్పేసి కూడా కార్యకర్తలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఆలోచించేటటువంటి కార్యక్రమం ఇది. మరి ఇంత పెద్ద ఎత్తున పొద్దు నుంచి కూడా అందరూ చాలా మంది వచ్చిపోతున్నారు. చాలా మంది నాయకులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, న్యాయవాదులు వచ్చారు, న్యాయమూర్తులు వచ్చారు, విరామమైనటువంటి న్యాయమూర్తులు అందరూ కూడా వచ్చారు. కాబట్టి మరి ఈ కార్యక్రమాలు మీరు అందరూ పాల్గొన్నందుకు మీకు నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దత్తాత్రేయ గారు మరి వారి కుటుంబం బండారు విజయలక్ష్మి గారు ఇదే విధంగా ప్రతి ఏటా ఇదే ఉల్లాసంతో అదే ఉత్సాహంతో అలయబలి జరిపి మనందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేసి భాగ్యస్వామ్యం చేసి మన హైదరాబాద్లో మన ఒక సంస్కృతిని దసరా అలయబలి సంస్కృతిలో దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన కోర్టు మరి అవకాశం ఇచ్చినటువంటి అలయబలి ఫౌండేషన్ అదేవిధంగా బండారు విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చూపిస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, మిత్రులు కిషన్ రెడ్డి గారు, వేదికటువంటి ఒక మిగతా నాయకుల సోదరులు అలయబలే కార్యక్రమంలో ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసు. ఒక సుదూర్ భావన వాతావరణాన్ని భిన్నమైనటువంటి భావజాలు ఉన్నప్పటికీ, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకం చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక సామాజికమైన కార్యక్రమంగా చేపట్టాలనే ఉద్దేశంతో 2005లో ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి అలయబలే కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వారందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఉన్నదాతే అభ్యుదయానికి మూలం, సంస్కృతి సమాజానికి ఆత్మ, యువతే భవిష్యత్తుకు దిక్సూచి. ఇది మన పెద్దలు చెప్పినారు. అందువల్ల సోదరుల ఈరోజు అలయబలే అంటే మనమంతా ఒక చోట చేయడం మనకు చాలా గొప్ప గౌరవంగా ఉంది. అలయబలే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. అలాగే స్వదేశీ భావం ఇది చాలా అవసరమైంది. ఈరోజు కంపెనీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుఖాలు ఏ వచ్చినా కూడా ఏ మొక్కలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మన ప్రజలు ఈ యొక్క స్వదేశీ భావనను చాలా తీసుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మేము స్వావలంబన స్వదేశీ అనే భావంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని, దానికోసమనే వాళ్ళందరూ కూడా అంకితం కావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులు వీటిని మాత్రమే వాడే ప్రయత్నం చేయాలి. మన మధ్యలో పుట్టిన పండుగ, మన చేతి వృత్తుల యొక్క గౌరవం, అలాగే మనంలో గౌరవంశం నేటి ప్రపంచీకరణలో మనకు మర్చిపోతున్న ఒక విలువైనటువంటి స్వదేశీ ఆత్మ. మన రైతులు అందించిన ధాన్యం, మన కుమ్మలు తయారు చేసిన వస్తువు, మన కుమ్మలు తయారు చేసినటువంటి ఒక కుండ, మన కవులు రాసిన సాహిత్యం, వీటిని మనం వినియోగించుకున్నప్పుడే నిజమైనటువంటి ఒక స్వదేశీ భావనాన్ని నేను తప్పకుండా భావిస్తున్నాను. అలాగే మిత్రులారా, అందరూ కూడా
మానవోత్పత్తులు దాంతోపాటు ఆత్మీయులు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో భారత కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా భావితరాల కోసం సేంద్రీయమైనటువంటి వ్యవసాయాన్ని మనం భవిష్యత్ తరాలకు ఆరోగ్యం కోసం ప్రకృతిని జీవించకుండా అందించాలని కోరుతూ నేడు రసాయన ఖరీదైన ఎరువులు పురుగుల మందులు ఇట్లాంటి కలుషితం చేసి ఆరోగ్యం అనేది చాలా సమస్యలుగా పెరిగిపోతున్నాయి. అందుకనే మనందరం సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగు వేయాలని నేను వైద్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు తెలంగాణ కళలు, సాహిత్యం, అలాగే జానపదం, మన ఆత్మ, దాంతోపాటు తెలంగాణ సంస్కృతి అంటే మట్టి వాసన, జానపద గీతం, బతుకమ్మ పాట, ఒట్టు గీతం, గురువ కథ, జానపద కవిత, ఇవన్నీ కూడా మన విశేషాలు. కాబట్టి ఈ కళలు మనకు కేవలం విలువలు మాత్రమే కాదు, ఇది మన చరిత్ర, మన బాధలు, మన ఆనందాలు అన్నింటినీ మోసుకొస్తాయి. సాహిత్యం అంటే సమాజానికి అర్థం. మన సాహిత్యకారులు సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, సమానత్వానికి మార్గం చూపించారు. అలా సాహిత్యం సంస్కృతిని సమాజం శరీరంలోని ఆత్మలాన్ని యువతలో మార్పు మన తెలంగాణకు ఆధారం. అందుకనే యువశక్తి దేశాన్ని మార్చగలిగినటువంటి ఒక బలం. తెలంగాణ చరిత్రలో ప్రతి ఉద్యమానికి, ప్రతి మార్పుకి యువతే ఉంటుంది. అందుకనే మన యువతకు కేవలం ఉద్యోగాలే కాదు, ఉద్యోగంతో పాటు వాళ్ళతో సమగ్రత కోసం ముందుకు రావాలి, సమాజం మార్పు కోసం ముందుకు రావాలని నేను పిలిపిస్తూ, అదేవిధంగా 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2 రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో అభివృద్ధిలో అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు. అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇది సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకని మనందరం కూడా ఎలాగోగా తెలుగు ప్రజలందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మన ముందు మన సీనియర్ బీజేపీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకులు, నిస్వార్థ భావంతో పనిచేస్తున్న నాయకులు, నాతో సుమారుగా 40 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. కొంతమంది చాలా మంది భోంచేసి కూర్చున్నారు, మరి నినాదాలు ఇవ్వడానికి ఇబ్బంది. భారత్ మాతాకి వందే వందే. జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు, జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు. గౌరవనీయులు, నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినటువంటి మహానుభావుడు, గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలై బలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలై బలై పేరు మీద
మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లోనే ఈ అలయబలే జరుగుతుంది. దసరా పండుగ అంతకున్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంతకు ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనం చేస్తున్నాం. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు దసరా తర్వాత బంధువుల మధ్యన పాలన మధ్యన చాలా గొడవలు ఉంటాయి. ఊరు కొట్లాటలు ఇతర కొట్లాటలు ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వ పరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులు అందరి ఇళ్లలోకి వెళ్ళి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది. ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో పేపర్లలో అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటిని మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి ఎలైబలై కార్యక్రమాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకుముందు పెద్ద దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేవి, అనేక రకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక రెండు రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నమే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే విధంగా ఈరోజు విమర్శించుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము పండుగలప్పుడు అన్ని వర్గాల ప్రజలు మనమే ఉండడం కాదు, పండుగలంటే సమాజం అంతా ఏకం కావడం, పండుగలంటే హిందువులందరూ ఒక వేదిక మీదకి రావడం. ఊళ్ళలో కూడా చూస్తాం, మరి బతుకమ్మ పండుగ అయితే ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేదల తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ఒకే ఊళ్ళో బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు. ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో, ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు మన పెద్దలు మనకి ఇచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలైపల్లె పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకు అందరికీ తెలుసు, ఈరోజు పండుగల సీజన్. మొన్ననే గణపతోత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ కూడా మనమే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ చేసుకుని దానికి కొనసాగింపుగా ఈ రోజు మనం అలైపల్లె చేసుకుంటున్నాం. ఇది అయిపోతుందో లేదో మళ్ళీ మనకు దీపావళి ప్రారంభమవుతుంది. దీపావళి సందర్భంగా మరి టపాకాయలు పెంచుకుంటాము, నోములు చేసుకుంటాం. ఈ రకంగా మన హిందువులలో మన యొక్క హైదరాబాద్ భద్రాద్రిలో ఉన్నటువంటి పండుగలు దేశంలో ఎక్కడ ఉండవు. అది మన యొక్క గొప్పతనం. ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలి. కష్టాలున్నా, ఇబ్బందులున్నా, కుటుంబాల మధ్యలో, కుటుంబం మధ్యలో, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మరిచిపోయి
ఈ పండుగల సందర్భంగా ఒకటి కావాలని పెద్దలు అద్భుతమైనటువంటి ఆచారాలతో మన పండుగలు గెలిపారు, పండుగలు ఇచ్చిపోయారు. ఆ పండుగలను ఇప్పుడున్నటువంటి యువతరము నవతరము చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంది. గతంలో మనం చూసాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకునేవారు. ఈ రోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈ రోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్లే ముందు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు యువతలో మార్పు వచ్చింది. యువతలో ఈరోజు సనాతన ధర్మం మీద ఈరోజు అనేక రకాలుగా పట్టుదలలు పెరిగాయి. అనేక రకాలుగా సనాతన ధర్మం రక్షించాలనేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్ లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకి ఇచ్చారు. అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనం చరిత్ర పెరగరాశారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జిఎస్టి సందర్భంగా అనేక వస్తువులు పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇచ్చారు. చాలా ధనవంతులకి దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉండకపోవచ్చు. కానీ పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారు తగ్గించినటువంటి జిఎస్టి ధరల కారణంగా అనేక రకాలుగా ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. ఈరోజు అంతేకాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన కూడా జిఎస్టి ప్రభావం ఉంది. అందరూ కూడా అది మెడిసిన్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రోజు మనం వంట వేసుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వంట దినుసులు కావచ్చు, ఎవరి సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏ వస్తువు తీసుకున్నా ఎన్నడూ లేని విధంగా ఈరోజు జిఎస్టికి సంబంధించినటువంటి ధరలు తగ్గించి మరి నిజమైనటువంటి అలైబలై జిఎస్టి అలైబలై నరేంద్ర మోడీ గారు మనం కల్పించాలని సందర్భంగా చేస్తుంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒకసారి ధరలు పెరిగాయంటే తగ్గవు, ఇక పెరుగుడే తప్ప తగ్గవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో అనేక దేశాలను చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు అద్భుతంగా ధరలు తగ్గించినటువంటి చరిత్ర ఈరోజు మన మోడీ గారు మన దేశానికి ఇచ్చారు. ఈరోజు అనేక దేశాలలో, మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా అనేక దేశాలు పతనమైపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఈరోజు ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా లాంటి దేశం తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశాలు తీసుకున్నా అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో కొట్టుకుంటా ఉంది. అది అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్జాతీయ సమస్యలతో ఆయా దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి. అందుకే ఈరోజు భారతదేశం అంటే అందరికీ కంటగింపుగా ఉంది. భారతదేశం ఏంటి? అతిపెద్ద దేశం ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము భారతదేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగినటువంటి దేశము భారతదేశంలో. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. అయినా కూడా ఈ దేశము ముందుకెళ్తా ఉంది. ఐక్యమత్యంతో ఉన్నటువంటి కంటగింపు అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అందుకే మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. అందుకే మనమందరం చేస్తా ఉన్నాం. ఈ అలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలైగా ఉండాలి. రాజకీయ పార్టీలుగా మీకు విభేదాలు ఉండొచ్చు. దేశం సమస్య వచ్చినా, సమాజం సమస్య వచ్చినా, పేద ప్రజల సమస్యలు వచ్చినా అందరూ అలైతో ఏకం కావాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. అదే నిజమైనటువంటి అలై అంటా ఉన్నది. అలై అంటే ఏదో వచ్చి
దత్తాత్రేయ గారు చికెన్ మటన్ పెట్టి తినదు కాదు. అందరం కూడా కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా అలై బేలాలు ఎక్కగలుగుతామో ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా అట్లనే కలవాలి. మనకు పాకిస్తాన్ వచ్చినప్పుడు మనం నిజంగా అలై బేలాలు చూపించాము. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వాలు మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనందరం కూడా అలై బేలాలు చేసుకున్నాం. ఎప్పుడు కూడా దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా దేశ గౌరవాన్ని కాపాడుకునేటువంటి మన హైందవ మతాన్ని, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎప్పుడప్పుడు అలైబలై ఉండాలి. అదే నిజమైనటువంటి అలైబలై. ఆ అలైబలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలైబలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే చాలా సరైంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. వారి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉంది. అక్కడికి నేను రామచంద్రరావు గారు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆలస్యంగా వచ్చాం కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో మన సైనికులకు ధైర్యం ఇచ్చి, మన సైనికులకు ముందు నడిపి మరి ఈరోజు దేశ గౌరవాన్ని పెంచినటువంటి మన నరేంద్ర మోడీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు మనకందరూ తెలుసు. అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. హైటెక్ సిటీలో వారి కార్యక్రమం కొనసాగుతుంటే మధ్యలో మేము రావడం జరిగింది. మీ అందరికీ కూడా నా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం, ఈ సమాజంలో ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలయ బలయాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్ ఉండదు. కాబట్టి ఏమి చేసినప్పుడు కూడా మన సమాజము, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు మహనీయులు బండారు దత్తాత్రేయ గారికి, వాళ్ళ కూతురైనటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంది కార్యకర్తలు గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అనేక మంది కష్టపడ్డారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎప్పుడు అలవలో వచ్చినా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్య తీసుకుపోతారు. కాబట్టి మీడియా మిత్రులందరూ, రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ అందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కూడా అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మమ్మీ గారు భాగవతారు వినాలని కోరుతున్నాను. Thank you.
ఈ కార్యక్రమాన్ని ఆయన ఇన్ని రోజులు కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మీరు కూడా కొనసాగించాలి. తరతరాలుగా ఇంకా దత్తన్ అంటే దత్తన ఫ్యామిలీ అంటే అలాగే వాళ్ళ అన్నట్టు బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ ని ఇలా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలా అండ్ యా హ్యాపీ దర్శనం అందరికీ. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ అడవుల నుంచి